నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ప్రస్తుతం మనం సినీ రంగంలో ఒక విజేత అయిన చిరంజీవి యొక్క నట ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. 1978లో మొదలైన చిరంజీవి నట జైత్రయాత్ర అనేక హిట్స్ మరియు సూపర్ హిట్ సినిమాలతో ఏ విధంగా అప్రతిహతంగా 1984 వరకు సాగిందో గత పోడ్కాస్ట్లో చాలా వరకు విన్నారు కదా. ఈ 8వ భాగంలో 1985 నుండి కొనసాగిన చిరంజీవి సినీ జైత్రయాత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. నిర్మాత కె దేవి వరప్రసాదరావు తన దేవి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె బాపయ్య దర్శకత్వంలో నిర్మించిన చట్టంతో పోరాటం చిత్రం 1985 జనవరి 11వ తేదీన విడుదలై విజయవంతమైంది. న్యాయశాస్త్రంలోని ఓ నిబంధన ఆధారంగా మాస్ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్తో రూపొందించబడిన ఈ చిత్రంలో చిరంజీవి యమధర్మరాజు గెటప్లో ఓ నాటక సన్నివేశంలో పాటలు పద్యాలతో అలరిస్తారు. అంతవరకు ఎన్టీఆర్తో వరుసగా సినిమాలు తీసే కె దేవి వరప్రసాద్ చిరంజీవితో వరుస చిత్రాలు నిర్మించే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన చిత్రం ఇది. ఆ తరువాత విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి త్రివిక్రమరావు నిర్మించిన దొంగ అనే చిత్రం మార్చి 14వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. అనుకోని పరిస్థితుల్లో హంతకుడై చివరికి ప్రాణాలు కోల్పోయే చిరంజీవి పాత్రతో ఓ తమిళ చిత్రం ఆధారంగా సివి రాజేంద్రన్ దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం చిరంజీవి ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ అయింది. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి నటించిన తొలి చిత్రం జ్వాల 1985 జూలై 14వ తేదీన రిలీజ్ అయి విజయవంతంగా ప్రదర్శించబడింది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని పింజల నాగేశ్వరరావు తన పిఎన్ఆర్ బ్యానర్పై నిర్మించారు. శ్రీ వెంకటకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మాత ఏ గోపాల్ రెడ్డి రాజ్ భరత్ దర్శకత్వంలో నిర్మించిన పులి చిత్రం జూలై 26వ తేదీన రిలీజ్ అయింది. వామపక్ష భావాలు గల గండ్రగొడ్డలిగా చిరంజీవి అద్భుతంగా నటించిన చిత్రం రక్త సింధూరం యండమూరి నవల ఆధారంగా నిర్మించబడింది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా విజయవంతమై శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ చిత్రాన్ని ఏ శేషారత్నం గోపి మూవీస్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించగా 1985 ఆగస్టు 24వ తేదీన విడుదలైంది. తరువాత గోపి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్పై చలసాని గోపి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన అడవి దొంగ చిత్రం 1985 సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ అయి అతిపెద్ద కమర్షియల్ ఎంటర్టైనర్గా చిరంజీవి కెరీర్ని మరో మలుపు తిప్పిన ఈ చిత్రంలో సగానికి పైగా మాటలే లేని టార్జాన్ పాత్రని ధరించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షించారు. ఈ అడవి దొంగ చిత్రంలో డాన్సులు ఫైట్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం తరువాత చిరంజీవి తాను నటించే చిత్రాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టారు. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించగా 1985 అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న చిత్రం విజేత. ఫుట్బాల్ క్రీడాకారునిగా యువతకి బాగా చేరువైన చిరంజీవి చెల్లి పెళ్లి కోసం కిడ్నీ అమ్మే త్యాగభరితమైన పాత్రను పోషించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక 1986వ సంవత్సరం జనవరి 1వ తేదీన రిలీజ్ అయిన చిత్రం కిరాతకుడు లక్ష్మీ ఫిలిమ్స్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాల ప్రభావంతో సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించబడింది. చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా కె దేవి వరప్రసాద్
తన దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించగా 1986 జనవరి 31వ తేదీన రిలీజ్ అయి శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న చిత్రం కొండవీటి రాజా. విజయబాపినేడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై ఎం రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా 1984 మార్చి 7వ తేదీన రిలీజ్ అయి విజయవంతంగా ప్రదర్శించబడిన చిత్రం మగధీరుడు. ఒక పౌరాణిక నాటక సన్నివేశంలో చిరంజీవి సత్యహరిశ్చంద్రుడిగా ఓ పాత్ర పోషించిన చిత్రం ఇది. తరువాత హాలీవుడ్ చిత్రాల ఛాయలు మెండుగా గల వేట చిత్రంలో పలు విధాలైన గెటప్స్తో చిరంజీవి ఆకట్టుకున్నారు. దీనిని సంయుక్త మూవీస్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎం తిరుపతి రెడ్డి నిర్మించగా 1986 మే 28వ తేదీన రిలీజ్ అయింది. చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు సంభాషణలు అందించిన హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఏకైక చిత్రం చంటబ్బాయ్ మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ఆధారంగా నిర్మించబడింది. చిరంజీవి హాస్యరస పోషణతో పోతురాజు, హరిదాసు, చార్లీ చాప్లిన్ మరియు మిస్ మేరీ అనే స్త్రీ పాత్రను సైతం పోషించిన ఈ చిత్రాన్ని జ్యోతి పిక్చర్స్ బ్యానర్పై బుచ్చిరెడ్డి నిర్మించగా 1986 ఆగస్టు 22న రిలీజ్ అయి ఆబాల గోపాలాన్ని అలరించి విజయవంతమైంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మించిన రాక్షసుడు చిత్రం 1986 అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అయింది. సంగీతపరంగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం యండమూరి నవల ఆధారంగా నిర్మితమైంది. చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు నటుడిగా కనిపించిన తొలి చిత్రం ఇది. కులు మనాలి, కాశ్మీర్ అందాలతో కనువిందు చేసిన ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో 1986 నవంబర్ 27న రిలీజ్ అయిన చిత్రం ధైర్యవంతుడు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించబడిన ఏకైక చిత్రం చాణక్య శపథం 1986 డిసెంబర్ 18వ తేదీన రిలీజ్ అయింది. తర్వాత ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎస్పి వెంకన్నబాబు మహేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించగా 1987 జనవరి 9వ తేదీన రిలీజ్ అయిన చిత్రం దొంగ మొగుడు. వినోద ప్రధానమైన ఇతివృత్తంతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. జెంటిల్మెన్ తరహా బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా మరియు బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడిలా చిరంజీవి నటించిన ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ భారతీరాజా దర్శకత్వంలో నిర్మించగా 1987 మార్చి 27న రిలీజ్ అయిన చిత్రం ఆరాధన. ప్రేమ కోసం పరితపించే పల్లెటూరు యువకుడిగా చిరంజీవి వినూత్న కోణంలో ప్రజెంట్ చేయబడిన ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవి విమర్శకుల ప్రశంసలు సైతం. చిరంజీవి తోడలుడు డాక్టర్ కె వెంకటేశ్వరరావు నిర్మాతగా అల్లు అరవింద్ సమర్పణలో వసంత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం చక్రవర్తి 1987 జూన్ 4వ తేదీన రిలీజ్ అయి విజయవంతమై శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. అంజి అనే గ్రామీణ యువకుడు చక్రవర్తిగా ఎదిగే ఆసక్తికర కథాంశంతో చెల్లెలు సెంటిమెంట్తో సాగే వినోద ప్రధానమైన చిత్రం ఈ చక్రవర్తి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించగా 1987 జూలై 23న రిలీజ్ అయి విజయవంతమైన చిత్రం పసివాడి ప్రాణం. రాష్ట్రంలోని కొన్ని థియేటర్లలో 5 ఆటలతో 175 రోజులు ప్రదర్శించబడి
అప్పటి వరకు గల తెలుగు చిత్రాల కలెక్షన్ల స్టామినాని పెంచిన చిత్రం ఈ పసివాడే ప్రాణం. కాశ్మీరు, కులు, మనాలిలో గల అందమైన లొకేషన్లలో చిత్రీకరించబడిన హుషారైన పాటలు గల ఈ చిత్రంలో చిరంజీవి నటన, బ్రేక్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిది నాగేశ్వరరావు నిర్మించగా 1987 సెప్టెంబర్ 3వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించిన సందేశాత్మక చిత్రం స్వయం కృషి. శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ చిత్రం విదేశీ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి రష్యన్ భాషలోకి అనువదించబడటం మరో విశేషం. చెప్పులు కుట్టే సాంబయ్య పాత్ర పోషించిన చిరంజీవికి రాష్ట్ర ప్రభుత్వం నుండి తొలిసారిగా బంగారు నంది అవార్డు లభించింది. ఒకవైపు పసివాడి ప్రాణం లాంటి కమర్షియల్ చిత్రం, మరోవైపు స్వయం కృషి లాంటి కళాత్మక చిత్రంతో ఘన విజయాలు సాధించడం చిరంజీవికే చెల్లింది. ఎం. రామలింగరాజు రోజా మూవీస్ బ్యానర్పై ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించిన జేబు దొంగ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ అయి 1987వ సంవత్సరానికి ముగింపు పలికింది. ఇది ఇంతవరకు సాగిన జైత్రయాత్ర. మిగిలిన సంవత్సరాల్లో చిరంజీవి సాగించిన ఈ ప్రస్థానం, సినీ ప్రస్థానాన్ని గురించి నెక్స్ట్ వీడియోలో, పోడ్కాస్ట్లో తెలుసుకుందాం. విన్నందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవలసిందిగా కోరుతూ ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.